ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఆశయాలను నిజం చేసేందుకు కుటుంబ సభ్యులుగా రామ్ చరణ్ ఉపాసన ముందుకొచ్చినట్టు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్న శాఖలలో పనులు పరుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి పనులను చేయిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలకు నీరు, కనీస అవసరాలను తీరుస్తున్నారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో అయితే అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిష్కారాలు చేస్తున్నారు పవన్. ఇప్పుడు పవన్ గారికి తోడుగా మెగా కోడలు ఉపాసన కూడా పిఠాపురం అభివృద్ధిలో భాగం కాబోతున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన తమ అపోలో సంస్థల తరపున ఓ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. తాజాగా దానికి సంబంధించిన వివరాలు ప్రకటించారు. ఉపాసన తాతయ్య డాక్టర్ ప్రతాప్ రెడ్డి జన్మదిన సందర్భంగా మదర్హుడ్ అనే ప్రోగ్రామ్ ని మొదలు పెట్టబోతున్నారు. అపోలో మెడికల్ కాలేజ్, అపోలో ఫౌండేషన్ కలిసి పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ సెంటర్ ని ప్రారంభిస్తున్నారు. తల్లులకు, అప్పుడే పుట్టిన పిల్లలకు మంచి ఆరోగ్యం, న్యూట్రిషన్ ఫుడ్ అందించడమే ఈ కార్యక్రమం కర్తవ్యం. అలాగే అక్కడ మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. తల్లి సంరక్షణ, మహిళా సాధికారత మీద అక్కడ వారికి అవగాహన కల్పించనున్నారు. అలాగే పిఠాపురంలో మొదలుపెట్టి రాష్ట్రంలో 109 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించనున్నారు. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ తో పాటు పిఠాపురం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఉపాసన కదిలి రావడం, తన అపోలో సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని అంటున్నారు. పిఠాపురంలో పశువుల సంత ఆధునీకరణకు నిధులు మంజూరు చేయడం, సామర్లకోట రోడ్లు వేయడం, లోకల్లో ఉన్న పాడైన రోడ్లన్నీ కొత్తగా వేయడం, 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం, రైల్వే మంత్రితో మాట్లాడి కొన్ని ట్రైన్స్ పిఠాపురంలో ఆగేలా చేయడం, పిఠాపురాన్ని అభివృద్ధిలో పరిగెత్తిస్తున్నారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. పిఠాపురంలో కాల్వల మీద ఉన్న వంతెనలకు రక్షణ గోడలు కట్టించారు. ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా మైదానం కోసం ఎకరం స్థలం సొంత డబ్బులతో కొనిచ్చారు. గవర్నమెంట్ కాలేజీలకు కంప్యూటర్లు, స్కూల్స్ కి స్పోర్ట్స్ కిట్స్ అందించారు. పిఠాపురం డంపింగ్ యార్డ్ సమస్యను తీర్చారు. ఇలా రెగ్యులర్ గా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను, ఉన్న అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.